Guys, welcome back. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ దిస్ ఈస్ ఎపిసోడ్ 3 ఆఫ్ అవర్ బర్త్‌డే సిరీస్. దిస్ ఈస్ కంప్లీట్‌లీ డీఎంఎల్ అన్నమాట. డే ఇన్ మై లైఫ్. అండ్ ఆఫ్ కోర్స్ మన ఛానల్ అంతా లైఫ్ స్టైల్ వ్లాగ్సే. పెద్ద స్పెషల్ ఏముంది అనుకోవచ్చు. బట్ ఇది ఇంట్లో షూట్ చేసి చాలా డేస్ అయింది. మొత్తం కంప్లీట్ వీడియో. అండ్ దట్ దిస్ ఈస్ వెరీ మచ్ రా వీడియో అన్నమాట. చాలా తక్కువ వాయిస్, చాలా చాలా తక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో, కంప్లీట్ రా వీడియో అయితే పెట్టాము. అండ్ ఇంకా కొన్ని దగ్గర కొన్ని క్లిప్స్ ఫిల్టర్ చేయాల్సొచ్చింది. జస్ట్ బికాస్ ఫిల్టర్ యాడ్ చేయాల్సొచ్చింది. జస్ట్ బికాస్ మై డ్రెస్ వాస్ నాట్ గుడ్. సో, నేనది వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు రియలైజ్ అయ్యాననమాట. వీడియో షూట్ చేసేటప్పుడు కాకుండా. సో, అందుకే కొన్ని దగ్గర కొంచెం ఫిల్టర్ అయితే యాడ్ చేశాను. హోప్ యూ అండర్‌స్టాండ్ అండ్ హోప్ ఐ థింక్ మీరు ఇగ్నోర్ చేస్తారనుకుంటున్నాను. Hello. Amma. Look here. Nana. Tata. Atta. I love you. అడిగాను ముఖేష్ I love you అడగానే హార్ట్ హార్ట్ What is this? Show this. What is this? What is this? Penna? Penna. Punu. Punu. Pandi. Bani కాదు. Hey. Punu ఇంకా Daddy pig. Punu daddy is pig. Daddy is pig. Mommy. Mommy pig. Punu pig. సరిపోయారు ఇద్దరూను. సాగుతుంది మీకు అలాగా. All pig. Apple. Apple. Where is grandma? తెలుగు మాట్లాడే నువ్వు టాక్ ఇన్ తెలుగు తెలుగు మాట్లాడు సే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మాట్లాడు Daddy mutton. Oh. Who did this? Daddy? Who did this? అన్ని డాడీ నేనేం చేయలే పున్ను డాడీ చేస్తున్నారు పనంతా ఎంత హోడాగా చేస్తారంటే What please? What please? Daddy, mommy, where are you? Where is Punnu? Where is Punnu? Where is Punnu? Where is Punnu? You want to eat chicken or mutton? Want to eat this? What is this? What's this? It's rasam. ఏంటి రసమే డాడీ ఇన్ డాడీ కెమెరా కనిపించి కానీ డాడీ ఫేస్ నుంచి చికెన్ చికెన్ This is not chicken, this is mutton. You want to taste it? Hey, no. Nice? Is that nice? It's nice. బాబు చాలా కారం ఉందిరా కొన్ని ఎలా తింటది Nice. Bibi,
చాలు బేబీ ఎందుకు వేస్తున్నావు బేబీ కొరియండ్రు కొరియండ్రు అన్న తిన్నట్టుంటది rasam powder rasam powder it's a powder mix దీంట్లో ఆయిల్ ఏదో తెలియకుండా అవునా ఆయిల్ లేకుండా ఆనియన్స్ ఎలా చెప్పినావు ఘీ వేసినావు అండ్ ఈ వ్లాగ్ షూట్ చేసింది వీకెండ్లో కాబట్టి ఆబ్వియస్లీ వీకెండ్ అంటే లేట్గా లేస్తాము లేట్గా పడుకుంటాం కదా సో మనం కూడా ఆల్మోస్ట్ లంచ్ టైంకి లేచాము ఇంకా వీకెండ్ వచ్చిందంటే అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు డైరెక్ట్ లంచే సో దట్టు మేము వీకెండ్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే కుక్ చేసుకోవడం బాగా అలవాటు అనమాట సో మాకు ఇష్టమైనది ఏదైనా తినాలనిపిస్తుందా అంటే ఏదైతే వీక్ డేస్లో చేసుకోలేమో ఎక్కువ టైం తీసుకుంటుందో దాన్ని మేము వీకెండ్లో చేసుకుంటాం అనమాట సో నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాము ముఖేష్ నాన్ వెజ్ పార్టీ తనతో పాటు మమ్మల్ని అలానే తయారు చేసిండు బట్ నాన్ వెజ్ అయితే తను చాలా 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 బాగా కుక్ చేస్తాడు సో మనం ఏదో అక్కడక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట లైక్ ఈ రైస్ పెట్టడం రసం పెట్టడం లాంటివి సో ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ జరుగుతుంది డాడీ done with cooking. Let's cook the bagara rice, okay? You want omelette? Yes. సో లంచ్ చూద్దాం ఏం చేసుకున్నాము బగారా రైస్ ఇంకా అవుతుంది అండ్ మటన్ కర్రీ ఎస్ అండ్ మా పున్నగాడు మళ్ళీ తిండమో అని రసం కూడా చేసాడు అండ్ దానికి రసం చేసామంటే రైస్ చేయాల్సిందే రైస్ కుక్కర్లో పెట్టడం అవుతుంది అండ్ కొంచెం ఆనియన్స్ ఆఫ్ కోర్స్ కావాల్సిందే అండ్ వీడికి కావాలన్నాడు అందుకే పెట్టిన ఆమ్లెట్ No. You said you want omelette? Yeah. Come. Sit here. Omelette. Yes. You want omelette? Yes. Egg omelette. This egg. Yes. Hey, it's running. What happened? See? It's not broken. See? Now ఈ మధ్య పున్ను ఆమ్లెట్ వేయడంలో మాత్రం ప్రూవ్ అయిపోయింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే పున్ను ఎలాంటిదంటే లైక్ నీకు టీవీ పెట్టేసో, టాయ్స్ ఇచ్చేసో నువ్వు నీ పని ఎక్కడైనా చేసుకోవచ్చు అనంటే అవ్వదనమాట. లైక్ బెడ్‌రూమ్‌లో ఉంటే నువ్వు బెడ్‌రూమ్‌లోకొచ్చేస్తది. కిచెన్‌లో ఉంటే కిచెన్‌లోకొచ్చేస్తది. బాత్రూమ్‌కెళ్తే బాత్రూమ్‌కొచ్చేస్తది. యాక్చువల్లీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. తను హ్యాపీగా హాల్‌లో ఆడుకుంటే మనం వంట చేసుకోవచ్చు. బట్ ఏంటంటే తనకొక టాయ్ అంటే భయము. ఆ టాయ్‌ని ముఖేష్ మళ్ళీ చూపించి భయపెట్టేసాడు. అప్పటినుంచి ఇంకా మన ఎనకాతలే ఎక్కడుంటే అక్కడే తిరుగుద్ది. ఒకవేళ ఎవరో ఒకళ్ళు ఏదో నేనైనా ముఖేష్ అన్న హాల్‌లో కూర్చుంటే హాల్‌లో కూర్చుంటది. లేదు అంటే కిచెన్‌లోకొచ్చేస్తదనమాట. తను కిచెన్‌లోకొచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను ఏదో ఒక పని ఇచ్చేస్తూ ఉంటాననమాట. లేదంటే ఆ గిన్నెలన్నీ తీసేసి అందులో ఏదేదో వింత వింతవన్నీ పప్పులని ఏదేదో వంట చేస్తూ ఉంటది. దానికి ఇన్‌స్టెడ్ ఆల్రెడీ ముఖేష్ కిచెన్‌లోకొచ్చినప్పటికి చాలా పని ఉంటదక్కడ. ఫుల్ మెస్ చేసేస్తాడు. ఈమె ఇంకొంచెం మెస్ చేస్తదని సో, నేను ఈమెకి ఏం చేస్తానంటే, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచమనో, లేదంటే ఇలా స్టిర్ చేయమనో, కట్ చేయమనో ఏదో ఒకటి చెప్తూ ఉంటాననమాట నేను తనకి. సో, అట్లా తను కూడా ఎంగేజ్ అవుతూ ఉంటది. సో, తనకి కూడా అనిపిస్తది. సో, అలానే ఆమ్లెట్ వేయడం నేర్పించిన. సో, ఆ ఫ్లిప్ చూసారా? నేనైతే అస్సలు wow. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రోలాగా Nice. చేస్తుంది. Come on, let's eat, okay? Yes. Smile. Pizza. Pizza? Yes. Who made it? Boom. Unu made it? Yeah. What's the pizza name? Pizza. Ah. Ayo.
We are done. We are done with the rice. Wow, nice, nice. What happened? Tell. Daddy, lunch. Let's eat. Tell to Daddy. We'll eat. You want to eat? Come on. Yeah. అండ్ వీకెండ్ వస్తే వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఏంటంటే కలిసి కూర్చొని తినడం అవుతుంది. అదేంటో తెలీదు వీక్ డేస్‌లో అస్సలు కుదరదు. అంటే జస్ట్ బికాజ్ నేను ఎర్లీగా వచ్చేయడం వల్ల పున్నూని కొంచెం త్వరగా పడుకోబెట్టడం, ముఖేష్ జిమ్‌కెళ్ళడం, లేకపోతే ముఖేష్ నైట్ ఫుడ్ తినకపోవడం. సో, ఇట్లాంటి వల్ల మాకు కుదిరేది కాదనమాట. బట్ వీకెండ్ వస్తే ఖచ్చితంగా ముగ్గురం కలిసి కూర్చొని తింటాం. వాడికొక టీవీ, మాకొక ల్యాప్‌టాప్ పెట్టేసుకుంటాము. సో, అట్లా మూవీ అంతా చూసి తర్వాత ఇంక మళ్ళీ పడుకోవడమే. వేరే పనే ఉండదనమాట వీకెండ్ వస్తే మాకు. బేబీ ఏదో కాల్ రండి సాగుకొని పడుకో. అండ్ మాకు బిగ్గెస్ట్ టాస్క్ పున్నూని పడుకోబెట్టడమే. వాడేంటంటే అంత ఈజీగా పడుకోడు. వాడిని పడుకోబెట్టేలోపు మనకే నిద్రొచ్చేస్తుందనమాట. సో, మనం ఏదైనా పని ఉండి చేసుకోవాలి వాడు పడుకుంటే అని చెప్పి వాడిని పడుకోబెట్టడానికెళ్ళామంటే ఇంకా పని అవ్వదు. పాపం ముఖేష్‌కి ఎప్పుడు అంతే. సో, వర్క్ ఉందంటాడు. పాపం చేసుకుంటానంటే లేదు పడుకోబెట్టు అని చెప్పి నేను పంపిస్తాను. ముఖేష్ ముందు పడుకుని పోతాడు. పున్ను మాత్రం పడుకోదు. మళ్ళీ నేను వెళ్ళి పున్ను పడుకున్నంత వరకు పడుకోబెట్టి అప్పుడు నేను ఏదైనా పని జేసుకోవాలనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంతే. ముఖేష్ ఏంటంటే చాలా క్విక్‌గా పడుకుని పోతాడు. ఎప్పుడైనా పడుకుని పోతాడు తను. ఎప్పుడైనా లేవగలడు. బట్ మనకు అలా కాదనమాట. సో, నాదే వచ్చినట్టుంది. నాదేంటంటే నాకు చాలా టైం పడతది. చాలా టయర్డ్ అవ్వాలి నేను. అప్పుడే నిద్రొస్తది. లేదా అంటే ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా లేచాను లైక్ వాష్‌రూమ్‌కి దానికి అంటే మళ్ళీ తిరిగి పడుకోవడానికి ఈజీగా ఒక 1 అవర్ పట్టేస్తది. సేమ్ ఇంతే అనమాట. పున్ను కూడా సేమ్ అంతే. బట్ వన్స్ పడుకుంది అంటే చాలా చాలా మత్తుగా పడుకుంటది. సో, దాన్ని పడుకోబెట్టడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ అసలు మాకు. సో, అంత ఈజీగా పడుకోదు. మనల్ని పడుకోబెట్టేస్తే తప్ప అది పడుకోదనమాట. సో, పడుకోబెట్టాలంటే దానికి రూమ్ అంతా డార్క్ చేసి, అంతా క్వైట్ చేసేసి, సో, ముఖేష్ నేను పడుకుని పోయినట్టు పడుకోవాలి. ముఖేష్ యాక్ట్ చేద్దాం అనుకుని పడుకుని పోతాడు. నేనైతే కనీసం కొన్నిసార్లు నేను కూడా చాలా సార్లు యాక్ట్ చేద్దామని పడుకుని పోయానులెండి. బట్ ఆ రోజు నాకు నిద్ర రావట్లేదు. ఎందుకంటే అప్పుడే లేచినా కానీ వెంటనే మళ్ళీ నిద్ర రాదు. సో, వాడు పడుకుంటే మిగతాది రిటర్న్ రిక్వెస్ట్‌లు అన్నీ పెడదామని వెయిట్ చేస్తుంటే, వాడా పడుకోడు. అలా ఆడుకొని, ఆడుకొని, ఆడుకొని సో, ఫైనల్‌గా ఒక 1 అవర్ పడతదేమో. ఈజీగా 1 ½ అవర్ పట్టేస్తది వాడు పడుకోవాలంటే. అలా నెమ్మదిగా పడుకుంటాడనమాట. Many hours later. వాళ్ళిద్దరూ పడుకొనున్నారు. మనం అసలే లేవడమే లేట్. మళ్ళీ ఇప్పుడు పడుకున్నామంటే నైట్ నిద్ర పడదు మనకి. సో, ఇప్పుడు మన పనేంటంటే, మొన్న షీన్‌లో తీసుకున్నాం గదా! అవి రిటర్న్ జేయాలి. రిటర్న్ టైమ్ అయిపోతుంది. వాటి ఫోటోస్ తీసి రిటర్న్ పెట్టేయాలనమాట. ఫాస్ట్‌గా రిటర్న్ పెట్టేద్దాం. యాక్చువల్లీ ఇంకొన్ని ఆర్డర్ చేద్దాం అనుకుంటుండే. బర్త్‌డేకి అసలేమీ తీసుకోలేదు. చెక్ చేయాలి ఇంకా ఏం తీసుకోవాలా అన్నది. అండ్ ఇంకొకటి చెప్పలు ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైమ్ మీరు చూసినా కదా! మనం బర్కిన్ స్టాక్ నుంచి ఒకటి ఆర్డర్ చేసినాం. అది రిటర్న్ చేసేస్తున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ దానికి మా పున్నుగాడు ఏం పడేసినాడో తెలీదు. రెడ్ కలర్‌ది నా కాళ్ళకి అంటేసుకుంది. అది నేను చూసుకోకుండా చెప్పులు వేసేసుకున్నా. ఫుల్ రెడ్ పడిపోయిందనమాట. మార్కంతా పడిపోయింది. అసలు అది వదిలట్లే. శానిటైజర్ ట్రై చేసినాం, ఎరేజర్ ట్రై చేసినాం. ఇంకా అన్ని లిక్విడ్స్ అదే షూ లిక్విడ్స్ ఉంటాయి కదా! అది కూడా ట్రై చేసినాం. ఏది వర్కౌట్ అవ్వలేదు. నా వల్ల అయితే కాదు ఇది మేనేజ్ చేయడం. దీన్ని అంత కేర్ తీసుకోవాలంటే చాలా కష్టం. రిటర్న్ చేసేయి అంటే ముఖేష్ అంటున్నాడు. ఇప్పుడు దీన్ని వాడి మాత్రం ఏం రిటర్న్ చేసుకున్నాడంటే నేనప్పుడు ఒకటి ట్రై చేసినా. చూపిస్తాను అది ఎలా ఉందో. నేను ముఖేష్ అయితే దాన్ని ప్యాక్ చేసేసాడు రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి. కానీ ఇంకా వాడు తీసుకోలేదు.
ఆ రోజు వచ్చాడు, ఇన్వాయిస్ లేదని చెప్పాడు. ఇన్వాయిస్ నేను ఆఫీస్లో నేను జెరాక్స్ తీసుకొచ్చిన, నిన్న తీసుకొచ్చిన, ఇంకా రాలేదు వాడు. అసలు ఆ రోజు వాష్ చేసి లోపల పెట్టేసిన, తర్వాత ఎలా ఉన్నాయో ఇక్కడ చెక్ చేయలేదు, తెలియట్లేదు కదా అసలు. దేంతోనే వదలలేదు, కానీ ఇదేంటిది మన హ్యాండ్ వాష్ ఉంది కదా, హ్యాండ్ వాష్ పెట్టి బ్రష్ పెట్టి అట్లా బ్రష్ చేస్తే వదిలింది. కానీ అక్కడక్కడ కొంచెం ఉన్నాయి, బట్ మరీ అంత తెలియట్లేదు. కానీ ఇలాంటి చెప్పుల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఇవి రిటర్న్ పెట్టేసి, ఇది యాక్చువల్లీ మనకి 300 వర్త్. సో ఈ 300కి పెడితే అట్లీస్ట్ దీనిలో కనీసం ఒక 2-3 చెప్పులైనా వస్తాయని. నేను ఇప్పటిదాకా షీన్లో ఎప్పుడు అంటే బట్టలు ఆర్డర్ చేసినా కానీ చెప్పులు అయితే ఆర్డర్ చేయలే, మరి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ మనం పున్నుగడికి కూడా రిటర్న్ ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే వాటికి సైజ్ కొంచెం చిన్నది అయిపోయింది. ఇది ఇంకోటి పెడుతున్నాం అనమాట. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉండుంటారు, ఇవి బాగున్నాయి కదా. సో అదనమాట, ఇవి కూడా రిటర్న్ పెట్టేసినాను. అండ్ ఇప్పుడు మనం షీన్లో కూడా రిటర్న్ పెట్టేయాలి. Million, zillion, jillion, dillion, cotillion times later. My name is Mukesh. Yeah. You won! Punnu got 1 point. Come on, one more time. Second round. Yeah. Oh my god! Ay, baby. Ready, one! Ay, baby! It is కాళ్ళతో కూడా Punnu won. Come, second round. Punnu, look there. Punnu, look there. Oh, Mama won. Now Punnu turn. సో దిస్ ఈజ్ హౌ అవర్ వీకెండ్ ఈజ్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్లానే ఉంటుంది అనమాట. లేవడం, తినడం, వండుకోవడం, పడుకోవడం, మళ్ళీ మూవీ చూడడం, లేదంటే ఇలా ఆడుకోవడం. సో బెస్ట్ పాయింట్ ఏంటంటే వీకెండ్ వస్తే మాత్రం పున్నుతో చాలా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. సో ల్యాప్టాప్స్ కానీ, ఆ రోజు ఆఫీస్ వర్క్స్ కానీ, అంటే ఒకవేళ చేసినా వాడు అవైలబుల్గా వాడు లేచి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ముట్టుకోమన్నమాట. వాడితోనే టైం స్పెండ్ చేస్తాము. అది నాకు వీకెండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. అండ్ అందులోని వీళ్ళిద్దరు చేసే అల్లరి కొన్నిసార్లు క్యూట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏందిరా బాబు ఇంత వైల్డ్గా ఆడుతున్నారు అనిపిస్తుంది. ఏదైనా మదర్స్ ఒకలా హ్యాండిల్ చేస్తారు, ఫాదర్స్ ఇంకొకలాగా హ్యాండిల్ చేస్తారు, నొక్కేసి కుమ్మేసి. అయినా సరే వాళ్ళకి వాళ్ళతోనే ఆడడం నచ్చుతుంది. లిటరల్లీ పున్నునైతే ముఖేష్ అది ఏదో ఒక చిన్న టాయ్ని నలిపినట్టే అనమాట. అయినా సరే పున్నుకి అట్లనే ఇష్టం. సో ఈ వీడియో మీరు ఇంకా చూడాలి అనుకుంటే వాళ్ళిద్దరు అల్లరి, వాళ్ళిద్దరు వైల్డ్ గేమ్స్ కంటిన్యూ చేయండి, లేదంటే ఇక్కడికి స్కిప్ చేసేయండి. సో ఇది నా మెమరీ కోసం నేను దీన్ని ఎడిట్ చేయకుండా పెడతాను అనమాట. సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏమైంది? Give to daddy. Daddy, this is small Punnu. Yeah. My friend. No, it's mine. My friend. No. You throw it already. It's mine now. Okay, take it. Ask daddy, please, daddy. Say please. Please. Okay. Ask please. Give me kiss. Ask please and give me kiss and take the toy. Ask. Give me kiss. Ready for the fight. Ready. అరే ఏం చేస్తున్నావురా? ఎక్కడ మొదలెట్టాడు అక్కడికి వచ్చేస్తుంది. రెడ్ అయిపోతున్నావురా. పాపం కొట్టేస్తున్నాడు. ఈ యాంగ్రీ బర్డ్ లో ఉన్నావు. ఏం చేస్తావు నువ్వు? Fight? Yes. You're fighting with daddy? It's not like fight. ఒక పెద్ద బుల్డోజర్ ను గుద్దుకున్నట్టు.
Shame. Abba. Give me toys. No. It's your toy. Say, where are you going? That. Hmm? No. What, you're going to get something? Kuku toy తెచ్చుకుంది. It's toy. Thank you. You want. No. Both mine. You gave it to me. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసి వస్తుంది. Oh, nice. Give me that one. I'll give this to. No. Give me, please. No. I'll give these 2 toys. Hey, ಎಲ್ಲರಿಗೂ. Go fight and take. Wow. You have nice toy. I'll give these 3. Give me that one. First give. First give చెప్పనా తెలియదు. Mine. I'll give these 3. Give me that one. Again. Yeah, what? You got one? Yeah, she got one. Again, go get it another 2. You shoot chilledadi. Miss banana. You got it. You got one more. Yes. Again, go. Finally, you got your toys. Hey, I feel I have one. Yeah. Oh, boy. Punnu, please give me one toy. Okay. Yes, thank you. Good girl. Can you give one more toy? No. We both 2. I have only one toy. You have 3. Give me one, please. No. You have 3 toys. Three toys? Yeah. No. It's mine. Can you give me one small toy, please? No. I want the baby girl. Teacher. Go put some napkin. Nuts. Zero. ఏరా డాడీకి ఎన్ని టాయ్స్ ఇచ్చేసినావు? What happened? What happened? Why you give that? Why you give all the toys then? Go take. No, don't jump. I fed daddy for me. I fed. Oh no, daddy's hurt. Go check him. I need doctor, please. I need doctor. Please, Punnu, need doctor. Please take me to doctor. Please. Please, Punnu, please. Please. Please, Punnu. Go. What happened? You don't find the stethoscope? Where is your stethoscope? Go give the medicine. Give the medicine to daddy. It's not water. She's missing a lot. Take this. Give it to daddy. Daddy. Go. You go and put the medicine. Oh. It's the book. It's shaking. Come. Thank you, Punnu. Wait, I cover it. Thank you.
Give kiss to Dada. No.